హాయ్ అందరికి కూడాను వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం తెలంగాణలో జరిగినటువంటి పాలిటెక్నిక్ పేపర్లో సెక్షన్ బి అండ్ సెక్షన్ సి గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సెక్షన్ బి చూద్దాం ఒకసారి. సెక్షన్ బిలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఆన్సర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి రివ్యూ చేద్దాం. సో ఎప్పుడైనా సరే టు ఫైండ్ ది నార్మల్ if a curved surface is at a point, join the point and అని ఇచ్చారు కదా. అంటే సాధారణంగా ఏదైనా ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఇస్తే దాని యొక్క ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ మనం ఏం చెప్తాం ఇన్సిడెంట్ పాయింట్ దగ్గర నార్మల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎలా చేస్తాము అంటే అక్కడ ఉండేటటువంటి పాయింట్ని సికి జాయింట్ చేస్తే వస్తుందండి. కాబట్టి ఆన్సర్ అయితే సి అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ప్రధాన అక్షంతో 15 degrees యాంగిల్ చేస్తూ ఏమైనా లైట్ అనేది వస్తూ ఉంటే అది ఎక్కడ మనకు తర్వాత నెక్స్ట్ ఏమవుతుందని అడిగాడు అనమాట. ఎప్పుడైనా సరే బైకాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఓకే. సో బైకాన్వెక్స్ లెన్స్ పైన ఏదైనా సర్టెన్ యాంగిల్స్తో లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే ప్యారలల్ రేస్ అని వస్తే అన్నీ కూడాను ఫోకల్ ప్లేన్ పైన ఏమవుతాయంటే అన్నీ కూడాను మళ్ళీ ఏమవుతాయి ఒకే దగ్గర కన్వర్జింగ్ అవుతాయి అనమాట, ఒకే దగ్గర కేంద్రీకరించడం ఉంటుంది. సో రైట్ ఆన్సర్ అయితే నాభీయత, కన్వర్జింగ్ టు ద పాయింట్ ఆన్ ఏ ఫోకల్ ప్లేన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 అండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, గోళాకార దర్పణం యొక్క నాభీయ తలం అంటే ఏమిటి? నాభీయ తలం అంటే ఎప్పుడైనా సరే ఒక ప్లేన్ ఆఫ్ ఫోకస్ అన్నారు అనుకోండి, ఆ ఫోకస్ నుండి పెర్పెండిక్యులర్గా గీసినటువంటి ప్లేన్ని మనం ఫోకల్ ప్లేన్ అని పిలుస్తాం అనమాట. సో అలా అనుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటంటే సో నాభి, సో ప్లేన్ పెర్పెండిక్యులర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ఫోకస్ అని చెప్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం 64, ఒక డెంటిస్ట్ అనేవాడు ఏ మిర్రర్ని ఉపయోగిస్తారు? సో కాన్కేవ్ మిర్రర్ అండి. అండ్ నెక్స్ట్ వన్, అండ్ ఆబ్జెక్ట్ కానీ ఇమేజ్ కానీ ఒకే సైడ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? పుటాకార కాన్కేవ్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, సో ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్కి స్క్రీన్కి మధ్యన డిస్టెన్స్ అనేది ఎఫ్కి 4 times అయినట్లయితే 4 times ఆఫ్ ది ఫోకల్ లెంత్ అయినట్లయితే మనకి ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి అంటే 2 images అనేవి స్పష్టంగా ఏర్పడతాయి. అండ్ 61 చూద్దాం, సో ఎప్పుడైనా సరే ఒక కర్వ్డ్ సర్ఫేస్లో సి గుండా ఒక లైట్ అనేది ట్రావెల్ అవుతూ ఆ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయితే మళ్ళీ అదే ప్లేస్లో బ్యాక్ అవుతాయి. సో రిట్రస్ ద సేమ్ బైర్, అదే మార్గంలో వెనక్కి ప్రయాణిస్తే 67 ఇస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఆవర్ధన గుణకం 1 అయింది అనుకోండి, ఆ వస్తువులను ఏమని పిలుస్తామండి? రెండు కూడా ఈక్వల్ సైజులో ఉంటేనే మ్యాగ్నిఫైడ్ ఇండెక్స్ అనేది 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, సో ఈ క్యాలిక్యులేషన్లో మనకు ఉంటుంది కదా 1/f = 1/v + 1/u ఫార్ములా మీరు ఉపయోగించినట్లయితే ఇక్కడ చూసారు రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ r ఇచ్చాడండి. అండ్ f అనేది మీకు ఏమవుతుంది 10 తీసుకొని మీరు ఈ ప్రాబ్లం కానీ చేసినట్లయితే 15 అయితే ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, అండ్ విచ్ పార్ట్ ఆఫ్ అవర్ ఐ ఈజ్ రెస్పాన్సిబుల్ ది ఇమేజ్ ఫార్మేషన్ అన్నాడు. సో కంటిలో ప్రతిబింబం ఏర్పడడానికి కారణం ఏమిటి? సో కటకం కదా, క్రిస్టలైన్ లెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, ఎప్పుడైనా సరే వస్తు దూరం కానీ ప్రతిబింబ దూరం కానీ నా అభ్యంతరం కానీ ఇప్పుడు కూడా ఎక్కడి నుండి క్యాలిక్యులేట్ చేస్తామండి? సో మిర్రర్ అయితే పోల్ నుండి, అండ్ అదే లెన్స్ అయితే ఆప్టిక్ సెంటర్ నుండి అండి, ఓకేనా. సో కాబట్టి ఆన్సర్ అయితే దృక్కేంద్రము 2 అనమాట, ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం, తర్వాత చూస్తే అవర్ ఐ కోన్స్ ఐడెంటిఫై. కోన్స్ అనేది దేనికి ఉపయోగిస్తారండి? కలర్స్ ఉపయోగిస్తాయి, కలర్ ఐడెంటిఫై చేస్తాయి. అండ్ విచ్ ది హెల్ప్ ఆఫ్ డాష్ ఐ లెన్స్ చేంజ్ ఇన్ ఫోకల్ లెన్స్. సో దీన్ని అకామిడేషన్ అంటాం కదా, అకామిడేషన్కి సపోర్ట్ చేసేవి ఏవంటే సిలియరీ మజిల్స్ అనమాట, నా అభ్యంతరం మార్చడానికి ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, ఎప్పుడైనా సరే పైనుండి వచ్చే బర్డ్కి కింద నుండే ఫిష్ చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అంటే డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఉన్నదానికన్నా చాలా ఎక్కువ దూరంలో కనిపిస్తుంది అనమాట, అసలు స్థానం కంటే దూరంగా కనిపిస్తుంది, ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. అండ్ ఈ ఫార్ములా చూసినట్లయితే మనకు ఉంటుంది కదా 1/f = సో లెన్స్ మేకింగ్ ఫార్ములా తీసుకుందాం ముందుగా. సో n - 1 × 1/r1 - 1/r2. సో ఇక్కడ ప్లేన్ కాన్వెక్స్ అన్నాడు కాబట్టి ప్లేన్ తీసుకుంటే r2 0 అయిపోతుంది. దట్ మీన్స్ 1/f = n - 1/r అవుతుంది. బట్ f = r/n - 1 అవుతుంది అనమాట. సో ఆన్సర్ అయితే మనకి ఏముంది చూడండి, ఆప్షన్ 3, 4 అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఏ కాన్కేవ్ లెన్స్ ఫార్మ్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. ఇన్ఫినిటీ డిస్టెన్స్లో అవ్వాలంటే సో ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? ఫోకస్ దగ్గర ఉండాలన్నమాట. సో డైరెక్ట్ క్వశ్చన్. అండ్ ఫార్ములా చూద్దాం, అండ్ ఈ ఫార్ములా అయితే మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది. ఇమేజ్ ఫార్మేషన్కి కరెక్ట్ ఫార్ములా ఏంటంటే n2/v - n1/u = n2 - n1/r. ఇది డైరెక్ట్ ఫార్ములా అండ్ మీరు చూడొచ్చు. అండ్ రెసిస్టెన్స్ చూసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉన్నాయంటే అర్థం ఏంటండి? సో 4 ohms + 8 ohms + r ohms = 20 ohms కదా.
అండ్ అలా అనుకుంటే R is equal to ఏమవుతుంది 20 minus 12 దట్ ఈజ్ ఈక్వల్ 8 ohms అవుతుంది. కాబట్టి ఆన్సర్ అయితే మనకు 4 అనమాట. అండ్ ఫ్యూజ్ గుండా ఎంత కరెంట్ వెళ్తే అది కరుగుతుందంటే 20 amperes అనేది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ది అలాయ్ ఆఫ్ మేడ్ ఆఫ్ కాపర్ మ్యాంగనీస్ నికెల్ అంటే మాంగనీన్ అని పిలుస్తాం, ఇక్కడ మాంగనీన్ ఇచ్చాడు, రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. కండక్టివిటీ అనేది సో రెసిప్రోకల్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం అనమాట. సో అలాగంటే చూడండి ఒకసారి రెసిస్టెన్స్ అండి. సో కండక్టివిటీ ఈజ్ ద చూడండి ఒకసారి క్వశ్చన్ అక్కడ కరెక్ట్గా చదవండి. కండక్టివిటీ సో వాహకత్వము అనేది దేనికి వ్యతిరేకంగా ఉంటుందంటే నిరోధకత్వానికి ఆపోజిట్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఒకసారి మీకు కన్సిడర్ చేస్తారు. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో కండక్టివిటీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ అండ్ రెసిస్టివిటీ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది కండక్టివిటీ అలా అనమాట చూసుకుంటారు. అండ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ అంటే మనందరూ తెలుసు 25 centimeters. అండ్ హ్యూమన్ రెసిస్టెన్స్ అనేది మనకి 100 ohms నుండి 5 lakh ohms వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ 84 చూద్దాం ఒకసారి. అండ్ డి అయితే అడిగారు. డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 100/f కదా, 100/f అనమాట. దట్ మీన్స్ 100/25 ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ పేషెంట్ సఫర్స్ విత్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా దెన్ ద రైట్ ఆన్సర్ విల్ బి బైఫోకల్ లెంత్ అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. అండ్ 86 చూద్దాం. సో చూడండి సార్ ది కరెంట్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఇచ్చారనమాట. దట్ మీన్ I ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు V అనేది ఎవరి ఫార్ములా మనకి ఓమ్స్లో అనమాట. కాబట్టి ఓమ్స్ నేమ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట ఇక్కడ. ఓకేనా, బిట్వీన్ ది యాండ్స్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక కండక్టర్ని తీసుకొని ఒక బ్యాటరీలో కనెక్ట్ చేస్తే మొత్తం కూడా ఎలా ఉంటుంది ఫీల్డ్ అంటే టోటల్గా మనకి సిమిలర్గా ఉంటుంది. దట్ మీన్స్ యూనిఫామ్ ఇన్ ద వైర్ అని చెప్తాను. నెక్స్ట్ వన్ చూద్దాం. విశిష్ట నిరోధక ప్రమాణాలు అయితే ఓమ్ మీటర్స్. అండ్ ఇక్కడ మన ఫోర్స్ ఇంటూ ఎల్ అండి. FE మనకి ఇక్కడ చూస్తే FE ఇంటూ L/Q అనే ఫార్ములా ఉంటుంది. సో రైట్ ఆన్సర్ అయితే ఇది పొటెన్షియల్ డిఫరెన్స్కి ఫార్ములా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఒక వాహకం చివర 10 volts ఉంది అండ్ కరెంట్ అయితే 2 amperes అయితే సో మనకి R ఈజ్ ఈక్వల్ టు V/A కదండి, V/I కదా అని అనుకుంటే 10/2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 5 ohms అవుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ కెమిస్ట్రీ చూసినట్లయితే పరమాణువుల ఎలక్ట్రాన్లు భూస్థాయి నుండి ఉత్తేజ స్థాయికి మారినట్లయితే ఏమవుతుంది శక్తిని అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకోవడం వల్లే సేమ్ అవుతాయి గ్రౌండ్ లెవెల్ నుండి ఎగ్జాక్ట్ మోడ్కి వెళ్తాయి. కాబట్టి 3rd ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ 3D తర్వాత ఏమొస్తాయండి మనందరూ తెలుసు కదా. 3D తర్వాత మాయల ప్రకారం 4s అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే N ఈజ్ ఈక్వల్ 4 అయితే ఆ కర్పలో ఉండే మొత్తం ఉపకర్పరాల సంఖ్య ఏమవుతాయి 4 అండి. సో SPDF కదా, అందులో ఉండేటటువంటి L వాల్యూస్ కాబట్టి మనం ఉపకర్పరాలు చెప్తాం SPDF అనమాట. అండ్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది లార్జర్ వేవ్ లెంత్ అంటే రేడియో వేవ్స్ అండి. ఆప్షన్ 4. అండ్ 95 చూద్దాం ఒకసారి. ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని వివరించేది. సో ప్రాదేశిక దిగ్విన్యాసం అనేది అంటే సో ఏ యాక్సెస్ వెంబడి అది ఉందని చెప్పేది మనకైతే స్పేషియల్ ఓరియంటేషన్ అంటాం కదా, దట్ ఈస్ ML అండి. ఓకేనా, ML చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే సోడియం యొక్క వ్యాలెన్సీ మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాం. సో దిస్ ఈజ్ 3s1 కదా. సో 3 మీన్స్ N ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. S కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. L ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి M ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అండ్ ద ఫస్ట్ ఎలక్ట్రాన్ కాబట్టి వీ షుడ్ టేక్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్, దట్ మీన్స్ +2 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ద ఇంప్యూరిటీస్ ప్రెజెన్స్ ఇన్ ద ఓర్ ఈజ్ కాల్డ్ గ్యాంగ్. సో డైరెక్ట్గా చెప్తాం. అండ్ విధంగా హెమటైట్ ప్రజ్ఞనం నందు ద్రవకారక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజ్డ్ ఇన్ ద ఫ్లాగ్స్ ఇన్ ద స్మెల్టింగ్ అంటే హెమటైట్ చేసేటప్పుడు కాల్షియం కార్బోనేట్ అయితే ఉపయోగిస్తాం. అండ్ పొటాషియం అండ్ కాల్షియం బిలాంగ్స్ టు S బ్లాక్ ఎలిమెంట్స్ అండి. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద అండ్ ఓర్ ఆఫ్ ఐరన్ అని చెప్తాం. ఐరన్ ఓర్గా దేని చెప్తాం హెమటైట్ని చెప్తాం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. విద్యుత్ విశ్లేషణ ద్వారా లోహశుద్ధి చేసేటప్పుడు మెటల్ ఎక్కడ వస్తుంది, నెగిటివ్ టెర్మినల్ దగ్గర వస్తుంది, క్యాథోడ్ వద్ద వస్తుంది అన్నమాట. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. అండ్ నెక్స్ట్ వన్ థర్మైట్ చర్య జరిగే చర్య అంటే రిడక్షన్ కాబట్టి క్షయకరణం. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, అండ్ తర్వాత చూద్దాం. డెల్టా అనేది ఏదైనా సింబల్ డెల్టా అనేది దేనికి ఉపయోగిస్తామంటే సో అక్కడ హీట్ అనేది సో వేడి చేయడం గురించి హీట్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేస్తుందా అని చెప్పడానికి డెల్టా అయితే యూస్ చేస్తాం. అండ్ పొడి సున్నాన్ని నీటిలో కరిగిస్తే ఏమి ఏర్పడుతుంది. సో CaO + H2O CaOH అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ NaClని మనం ఎలక్ట్రాలిసిస్ చేసేటప్పుడు ఏమి విడుదల అవ్వదు అని అడిగాడు అనమాట. సో ఇక్కడైతే మనకు ఆక్సిజన్ రిలీజ్ అవ్వదు. సోడియం హైడ్రాక్సైడ్ అనేది యాక్వియస్ స్టేజ్లో ఉంటుంది. క్లోరిన్ అనేది మనకి క్యాథోడ్ వద్ద రిలీజ్ అవుతుంది.
సో హైడ్రోజాల్స్ కూడా వస్తుంది అండ్ క్లోరిన్ కూడా రిలీజ్ అవుతుంది అండ్ O2 అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 2. అండ్ కింద వన్లో చూడండి ఏది అత్యధిక బరువు ఉంటుంది అని అంటే 1 మోల్ అండి. 1 మోల్ H2 అంటే మనకి ఎంత తీసుకోవాలి 18 గ్రామ్స్ తీసుకోవాలి. బట్ హైడ్రోజన్ 1 గ్రామ్ స్మాల్ అండ్ 1 మాలిక్యూల్ అంటే చాలా చిన్నది. 1 మిల్లీ లీటర్ అంటే ఏంటండి, సో 1 మోల్ అనేసరికి మనకి 22.4 లీటర్స్ అయితే 1 మోల్ అని చెప్తాం. కానీ ఇక్కడ 1 ml తీసుకుంటాం కాబట్టి ఇది కూడా చాలా చిన్నది అవుతుంది. సో రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ 4. అండ్ 107 చూద్దాం. NaH2O ఉంది కదా, దీన్ని బ్యాలెన్సింగ్ చేయండి. బ్యాలెన్స్ చేసుకుంటే 2Na plus 2H2O gives rise to 2NaOH plus H2 వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్ చేయండి. హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, సోడియమ్స్ 2 ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కాబట్టి సోడియం యొక్క గుణకం ఏమవుతుందండి 2 అవుతుందన్నమాట. అండ్ ఉష్ణం గ్రహించబడితే దాన్ని ఏమంటారు? ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ హీట్ ఈజ్ అబ్జర్వ్డ్ సో దట్ ఈస్ కాల్డ్ ఇస్ ఎండోథెర్మిక్ రియాక్షన్ అని పిలుస్తాం, ఉష్ణగ్రాహక చర్య. క్రింది వానిలో జడవాయు కానిది సోడియం. ఆధునిక ఆవర్తన పట్టికలో రెండో పీరియడ్లో S బ్లాక్ మరియు P బ్లాక్లు ఎన్ని ఉంటాయి? సో మనకి పీరియాడిక్ టేబుల్ చెప్పేటప్పుడు మీకు చెప్పాం. ఫస్ట్ వన్ 1 to, సెకండ్ వన్ 3 to 10, ఫోర్త్ వన్ 11 to 18, నెక్స్ట్ వన్ అంటే మనం చెప్పాం కదా. అలాగనుకుంటే ఏ పీరియడ్, సో చూసారా, సో రెండో పీరియడ్ అన్నాడండి. రెండో పీరియడ్లో ఏముంటాయండి, సో మనకి 2 ఉంటాయి అంటే 3, 4 S బ్లాక్ అయితే మిగతావి 6 అనమాట. సో కాబట్టి 2 + 6 ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ క్రింది వానిలో ఏ పరమాణువుల సంఖ్యలు మూలకాలు ఒకే రసాయన ధర్మాలు కలిగి ఉంటాయంటే ఇక్కడ ఇవన్నీ కూడా మీకు హాలోజన్స్ ఇచ్చాడు అనమాట. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అని. సో ఇవన్నీ కూడా ఒకే ప్రాపర్టీ అంటే ఒకే గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే లైన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ నూతన ఆవర్తన పట్టికలో గ్రూప్ 2 మూలకాలను ఏమని పిలుస్తారు? ఇన్ మోడర్న్ పీరియడ్ టేబుల్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ ఏమంటాం? ఆల్కాలి ఎర్త్ మెటల్స్ అంటాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ కాల్షియం యొక్క సంయోజకత. సో పీరియాడిక్ టేబుల్ చూసి ఇది 2A గ్రూప్లో ఉంటుందండి కాబట్టి దీని యొక్క వ్యాలెన్స్ ఏమవుతుంది 2NS2 కాబట్టి దీని యొక్క వ్యాలెన్స్ అయితే 2 అవుతుంది అనమాట. అండ్ అటామిక్ నెంబర్ 17 అండి. 17 అయితే ఎన్నో పీరియడ్లో ఉంటుందండి? ఈజీగా మనం చెప్పొచ్చు. ఫస్ట్ వన్ అయితే 1 to, అండ్ థర్డ్ వన్ అయితే 3 to 10, అండ్ ఫోర్త్ వన్ అయితే 11 to 18, అండ్ నెక్స్ట్ వన్ అయితే 19 to మనకి ఇక్కడ 32 యాడ్ చేసుకుంటాం మనం. సో మనం అలా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ థర్డ్లో ఉంటుందన్నమాట. సో 17 అనేది థర్డ్ పీరియడ్కి చెందుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో బలమైన ఆమ్లమైన అడిగారు. సో OH అనేది మనకి బేస్ అవుతుంది, వాటర్ కూడా కాదు. అండ్ వీక్ యాసిడ్ అయితే CH3COH అంట. సో బలమైనది అయితే HCl అని తీసుకుంటాం. ఇక్కడ క్రింది వానిలో ఆమ్ల ఆక్సైడ్ ఏది అని అడిగాడు అనమాట. సో మెటల్ ఆక్సైడ్స్ అనేవి మనకు బేసెస్ని ఫామ్ చేస్తాయి అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఏవైతే ఉంటాయో అవైతే మనకి యాసిడ్ వేస్తాయి. అలా అనుకుంటే ఇక్కడ మెగ్నీషియం కానీ, సోడియం కానీ, కాల్షియం కాకుండా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ లోహ ఆక్సైడ్లు, మెటల్ ఆక్సైడ్లు అనేవి ఏ ప్రాపర్టీని కలిగి ఉంటాయి? ఇప్పుడే చెప్పాం కదా, బేస్ అండి. సో బేస్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. అండ్ నెక్స్ట్ యాంటాసిడ్ అనేది ఏ లక్షణాన్ని కలిగి ఉంటుందంటే బేస్ అండి. సో వీటిని మనం ఉపయోగించి యాసిడిక్ నేచర్ని న్యూట్రలైజ్ చేయడానికి యాంటాసిడ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ NaCl జలద్రావణం యొక్క pH అడిగారు. సోడియం క్లోరైడ్ అనేది మనకి ఏమవుతుంది, అది ఒక సాల్ట్ కదండి, సాల్ట్ ఉంటుంది కాబట్టి దాని యొక్క pH అనేది నార్మల్గానే ఉంటుంది, దాని ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. అండ్ కాపర్ సల్ఫేట్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయంటే 5 ఉంటాయండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఇది గైస్ పేపర్ అయితే ఏమైనా కీ ఎర్రర్స్ కానీ లేదా క్వశ్చన్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీరు కామెంట్ పెడతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.